ఇంకా గుర్తు మా ఇంటికి వచ్చింది సార్. అవును సార్, బాగా గుర్తుంది సార్ మీకు. సార్ నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని అన్ని డిసైడ్ చేసిన రోజు నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్, కింద మంచి మ్యాట్ అన్ని వేయించి కిందే కూర్చుంటాను. మీరు కింద దిగిపోయారు సార్. మీరు కింద కూర్చున్నారు. అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్ సీన్ టు సీన్ రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్పరైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు. తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ గుర్తిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ ఫోర్ ఇయర్స్ ఒప్పిన తర్వాత డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్పరైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్ సార్, కథే అంటే అక్కడ రామ్ చరణ్ సార్ కాదు, బుచ్చిబాబు కాదు, అంటే కథే అంటే కథను నమ్మిన డైరెక్టర్గా నేను వచ్చాను సార్. కథను నమ్మిన డైరెక్టర్గా వచ్చి మీకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాలో భయాలు చాలా ఉన్నాయండి. ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేయడానికి, ఇలాంటి ఎమోషనల్ డ్రామా అంటే పెద్ద అంటే యాక్షను, క్రికెట్, రెజ్లింగ్ కాదు సార్. పెద్ద అంటే ఎమోషను. నేను నేరేషన్ ఇచ్చిన ప్రతిసారి నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి సార్. అరే అంటే ఏడ్ చేస్తున్నాను కాబట్టి ఏడ్ చేసిన కొన్ని సీన్లు అక్కడ చెప్పడం కూడా తోసేసేవాడి సార్. కానీ ఇలాంటి స్క్రిప్ట్ని మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఏమనుకున్నారు సార్? అంటే ఇలాంటి స్క్రిప్ట్ చెయ్యాలనుకున్నారా? సుకుమార్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల, సుకుమార్ గారి బ్యాచ్ వల్ల ఆయన ఎందుకో నన్ను చేయమని అడగడం ఏదో ఉంటుంది. లేకపోతే నాకు లేదు కదా ఇంకేదో ఉంది కదా అనుకునే టైంలో సడన్ గా ఇది చేసాము. మన ఇద్దరం ఎప్పటి నుంచో రంగస్థలం టైం నుంచి మనం ఇద్దరం పని చేయాలి అనుకున్నాం. అది ఇంత తొందరగా అది ఫస్ట్ సుకుమార్ గారు ఏదో ఉంటే తప్పని మనకు చెప్పారు. బట్ నాకేం నచ్చిందంటే పెద్ద అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. ఎన్ని హర్డల్స్ వచ్చినా ఇంకోటి ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఆ కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్. మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. సార్ నిజంగా చెప్పాలంటే ఈ కథ రాయడానికి మెయిన్ కారణం, మీ దగ్గరికి వచ్చిన నేరేషన్ ఇవ్వడానికి కారణం అంటే మీరు ఎప్పుడో మెరుపు టైంలో ఎప్పుడు ఎంట్రీ చేస్తే నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని కోరిక అన్నారు సార్. సార్ టెక్నాలజీ, ఆ గేమ్ తీసే టెక్నాలజీ కానీ స్పోర్ట్స్ ఏదో కుదరక అది నిజంగా ఈ రోజు నాకు నేను అనుకున్నాను సార్. ఆ రోజు చరణ్ సార్ ఒక స్పోర్ట్స్ చేయాలనుకున్నారు, ఈ రోజు నేను క్రాస్ ఓవర్ పెట్టి అని ట్రై చేశాను సార్. సార్ అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక మాట ఉంది సార్. ఉప్పిన తర్వాత ఉప్పిన రిలీజ్ అవ్వలేదండి. కోవిడ్ టైంలో ఉప్పిన ఓటీటీకి అంటున్నారు సార్. ఓటీటీ వేసేద్దాం చాలా వరకు 1 year 12 months వరకు ఒక వెయిట్ చేశారండి. కానీ ఇంకా కోవిడ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు సార్. అలాంటి సిచ్యువేషన్లో మా గురువు గారు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగితే, ఎవరు ఇంకా ఏం చేయలేవరా, ఇంక మనం హోల్డ్ హోల్డ్ చేసాం, ఇంకా ఈ పాండమిక్ ఎప్పుడో తెలుస్తలేదు, మనం వేసేద్దాం అన్నారండి. ఓటీటీ వెళ్ళిపోదాం అన్న టైంలో ఇంకేం చేయాలో తెలియక సుకు సార్ని అడిగాను, సార్ ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నీ దగ్గర ఉన్న లైన్లు చెప్పరా అన్నారండి. ఈ లైన్ చెప్పాను సార్. ఈ లైన్ చెప్పినంటే సుకు సార్ అన్నారండి, ఈ లైన్ అదిరిపోద్దురా, చేయరా, మళ్ళీ కొత్త ఫిల్మ్ అయిపోతుంది, ఐడియా కొత్తగా ఉంది అన్నారు. అవునా అని సార్ మీరు నమ్మరు, నాకు స్క్రీన్ షాట్ ఉంది, మా స్టాండర్డ్ రామన్ గారికి కూడా అది బుక్ మరి రాసిపోయి పిఠాపురం దత్తత స్వామి గుళ్ళోకి వెళ్ళి కూర్చొని నాకు సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు, మీకు చూపిస్తాను సార్ ఎప్పుడు నా ఏదైనా ఇంటర్వ్యూ. రామ్ చరణ్ గారు
అవును సార్, చూపించాను సార్ మీకు. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదైనా అయిపోతుంది సార్, గట్టిగా కోరుకోవాలి సార్. నాకు కూడా ఇంత గొప్ప సినిమాలో హీరోగా చేయడం అనేది గొప్ప రైటింగ్ రావడం అనేది, అది కూడా నేను ఎక్కడో అనుకున్నాను, ఎప్పుడో మెరుపు అప్పుడు అనుకున్నాను ఒక స్పోర్ట్స్ సినిమా చేయాలి మీ సంకల్పమే సార్ అది. అప్పటి నుంచి 10 ఏళ్ళు అయిపోయింది మెరుపు, ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఆ 12 years నుంచి నా కోరిక నీ కోరిక ఏదో సార్ ఇద్దరిని సుకుమార్ గారు కలిపారు. సుకుమార్ గారు దేవుడు మా గురుగారు తీసుకొచ్చి, అందుకే నేను ఎప్పటికీ మా గురుగారు రెండు పని ఉంటాను సార్. నిజంగా ఏదైనా అంత గట్టిగా అనుకోవాలనేది నాకు మళ్ళీ అనిపించింది. అనుకుంటే సాధ్యం అవుతుంది అనేది, అనుకుంటే అవుతుంది అన్నారు. మీరు ఏదైతే అన్నారో ఇదే మన కథ సార్. పెద్దిగాడు ఏది వదలడే అండి, పెద్దిగాడు పట్టుకుంటే అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లకే ఈ జనరేషన్ అంతానే అది కాదు ఇది అవుతులేదు అని కొద్ది ప్యానిక్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా సార్. అలాంటి సిచ్యువేషన్లో పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ సార్. పెద్దిగాడు అందరికీ హృదయంలో ఉండిపోతారు సార్. పెద్దిగాడు చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే పాఠ్యాంశాల్లో అంటే బుక్స్లో ఉండాల్సిన క్యారెక్టర్ అండి. 7th class నాన్ డీటెయిల్లో ఉంది సార్, అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. అలాంటి బుక్ లో నేను రాసినప్పుడు నాకు ఆ కథ గుర్తొచ్చిందండి. అరే విక్రమాదిత్య ఏదో అండి అతని పేరు, అతను చాలా స్ట్రగుల్ అయ్యి అనుకున్నదాన్ని రీచ్ అవుతాడండి. అంటే పెద్దికి కూడా విజయం అంత ఈజీగా దొరకలేదండి. పెద్ది చాలా స్ట్రగుల్ అవుతా తన విజయాన్ని, తన డెస్టినేషన్ ని, తన గోల్ ని రీచ్ అవ్వగలిగాడు కానీ అంత ఈజీగా ఈ జనరేషన్ చిన్న చిన్న వాటికే కొద్దిగా ప్యానిక్ అయిపోయి అది కాదు ఇది కాదు అంటారండి. ఇది చాలా ఈ జనరేషన్ సెట్ అవుతుంది. ఈ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ, మోటివేషన్. అంటే ఐ ఫీల్ ఒక వ్యక్తికి మోటివేషన్ దొరకడం పొద్దున్న లేచి, అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి నా లైఫ్ లో కూడా వచ్చింది. ఇది వాళ్ళ జనరేషనే కాదు, కోవిడ్ టైంలో అందరికీ ఒక రకంగా కొట్టింది కదా కోవిడ్. మానసికంగా కొట్టింది, హెల్త్ పరంగా కొట్టింది, ఫైనాన్షియల్ గా కొట్టింది, ఈ వేరే రకాలుగా కొట్టినాయి. నాకు కూడా ఒక రకంగా కొట్టింది. అండ్ ఇట్ వాస్ వెరీ లో ఫేజ్ అవన్నీ అన్నాను, కానీ ఇట్ ఈస్ అంత స్ట్రాంగ్ వర్డ్స్ నేను వాడట్లేదు, కానీ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండేవాళ్ళం. అంటే అప్పటికి RRR మధ్యలో మీకు కూడా సార్, నాకు కూడా RRR 30-40% అయిన తర్వాత ఆ బ్రేక్ పడింది, అయితే 50% తర్వాత ఆ బ్రేక్ పడింది. పీక్ లో నా ట్రైలర్ రిలీజ్ అయింది, అంటే అంత పీక్ బాడీ లో RRR స్టాప్ అయింది. సో ఏం చేయాలి, జిమ్ నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదా. సో అక్కడి నుంచి అసలు ఉన్నారా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోవడం చూసి ఆ ఉపాసన ఇంట్లో ఉండడం వల్ల ఆ హాస్పిటల్ కాల్స్ విని నేను ఇంకా ఆఖరికి నా హోమ్ థియేటర్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాడిని. పక్కన ఆవిడ అక్కడ ఉండేది, అది వినలేక నేను ఒక్కడనే ఉండలేక, బికాస్ ఆవిడతో ఉంటే ఏదో ఒక కాలక్షేపం ఉండేది. హోల్ కోవిడ్ నువ్వు నమ్మవు, ఉపాసన ఒక రూమ్ లో తన కాల్స్ పాపం తన అందరు పేషెంట్స్ ని డైవర్ట్ చేయడం అవన్నీ చూస్తా ఉంది. నేను ఇంకో రూమ్ లో అలోన్ గా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక్కనే ఉండేది. అది నాకు గట్టి కొట్టేసింది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే మీకు థాట్స్ వస్తాయి, అది ఓవర్ గా నువ్వు అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ థాట్స్ వేరేగా మారుతాయి. అలా మారినప్పుడు నేను మానసికంగా కొంచెం లో అయ్యాను. ఆ టైంలో నాకు తెలిసి తిరిగి కోవిడ్ రీఓపెన్ అవుతున్నప్పుడు ఏవో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు రాజమౌళి గారు నీకు ఫోన్ చేశాను. రాజమౌళి గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే ఆయన వచ్చారు. ఏం చేయాలంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు అదే జోష్, ఏదైతే షూటింగ్ మనం ఆపామో ఆ టైంలో నాకున్న జోష్ అది రావట్లేదు సార్, నాకు ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద డైరెక్టర్తో నేను చేస్తున్నాను, ఏమవుతుంది ఎందుకు నాకు మోటివేషన్ రావట్లేదు అంటే ఆయన చెప్పిన మాట ఇవాల్టి వరకు ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. ఎప్పుడైనా చరణ్ అది మోటివేషన్ ఏదో ఒక పెద్దది వస్తేనే రాదు, దీనికన్నా పెద్దది ఏముంటుంది, RRR కన్నా పెద్దది మోటివేట్ చేయడానికి. అయినా నాకు రేపు పొద్దున లెగిసి వర్కౌట్ చేసి మీ షూటింగ్ కి రావాల్సిన మోటివేషన్ నాకు రావట్లేదు అన్నం ఏంటి నేను. సో చరణ్ అలా కాదు, షూటింగ్ కి ఇంకా 20 days టైం ఉంది, ఇంకో 20 days లో లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ లాక్డౌన్.
సో నీకు 20 days టైం, ఒక పని చెయ్యి, స్టార్ట్ స్మాల్. ఈ రోజు నేను ఇవాళ లెగ్సి ఏదో పని అనుకోవాలి, ఆ పని కోసం నువ్వు లెగాలి, ఆ పని దొరకాలి. ఆ పని ఏంటి? ఏమి లేదు ఇప్పుడు కోవిడ్ లో. ఆ పని ఏముంటది? ఎక్కడికి ఉండదు. నా బెడ్రూమ్ ద బెస్ట్ బెడ్రూమ్, అంటే క్లీనెస్ట్ బెడ్రూమ్ ఇన్ జూబ్లీహిల్స్ లాగా మార్చాలి. అంటే ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవడం, అంటే అదే పని. ఇంకా ఒక పని వెతుక్కోవడం అనమాట, ఒక కారణం వెతుక్కోవడం ఆ రోజు లెగడానికి. ఇవాళ లెగిసి జూబ్లీహిల్స్ లో నా రూము, నా ఇల్లు ద బెస్ట్ క్లీనెస్ట్ హౌస్ గా ఎలా మార్చాలి? స్టీమింగ్ చేస్తానా, లేకపోతే కడుగుతానా, లేకపోతే క్లీనింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న బట్టలన్నీ తీసి పడేస్తానా, అది లేదా నా గార్డెన్ షుడ్ బి ద బెస్ట్ గార్డెన్ ఇన్ జూబ్లీహిల్స్. ఆ ప్లాంట్స్ ని, ఆ కలుపు మొక్కలు తీసేయడం అన్ని నేను చేసి ద బెస్ట్ గార్డెన్ అని నేను నిరూపించుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా, క్యూట్ గా ఒక బాల్కనీలో ఉన్న అపార్ట్మెంట్ అయినా ద బెస్ట్ అపార్ట్మెంట్ బాల్కనీ ఇన్ ద హోల్ అపార్ట్మెంట్ గా ఎలా చేయాలి? ఆ చిన్న చిన్న కారణాలు వెతుక్కొచ్చారండి ఇలాగా. లేకపోతే నువ్వు బిల్డ్ చేసే నీ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ బెస్ట్ ఫామ్ హౌస్ విత్ ఆల్ యువర్ హార్సెస్ అన్నిటితో నువ్వు చెయ్యి, దాని మీద దృష్టి పెట్టు. సో నువ్వు పొద్దున్న లెగిసి ఓకే నేను కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఫామ్ హౌస్కి వెళ్ళి ఏదో ఒక పని పెట్టుకోవాలి, మనం ఒక మోటివేషన్ పెట్టుకోవాలి మన లైఫ్ లో. చిన్నగా స్టార్ట్ చేయి, ఆ చిన్న స్టార్ట్ చేసిన మోటివేట్ అవుతావు నువ్వు. ఇంట్లో మొదలైన మోటివేషన్ అది పెద్దగా చేరి అది నేను ఎగ్జాక్ట్ గా వర్డ్ టు వర్డ్ నేను ఫాలో అయ్యాను. ఇవాళకి 3-4 years there was not one day where I was demotivated. సో పెద్ది గారిది కమింగ్ టు ద పాయింట్, పెద్ది ఆల్సో ఇస్ లైక్ దట్. ఏంటి అవకాశాలు అనేది ఎత్తుకుంటా ఉంటాడు లైఫ్ లో. ఇది అది పోయిందా, ఇది కూలిపోయాడా, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అతనికి అని చూసుకోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా కూడా మళ్ళీ దాంట్లో బెస్ట్ ఎలాగా ఉంటాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్మిషన్ లో ఒకలాగా, ఇంటర్మిషన్ తర్వాత ఇంకోలాగా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ద లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ కీప్ గోయింగ్ ఆన్. ఆ లైఫ్ ఎలా గో ఆన్ అవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఎత్తుకోవాలి. ఆ పర్పస్ నేను చెప్పినట్టు చిన్న చిన్నగా ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు. నేనే అనుకున్నాను, నేనే చాలా బాగా మాట్లాడాను. లేదు, ఐ థింక్ ఇవన్నీ కోవిడ్ నుంచి, కథ నుంచి వెరీ వెరీ ఇన్స్పైరింగ్ కథ. ఈ మధ్య ఒక ఇన్స్పైరింగ్ కథల్లో నేను చూడడం అనేది నేను ఎక్కడ చూడలేదు. అంటే ఒకప్పుడు లగాన్ చూసాను, ఒక దంగల్ చూసాను, స్వయం కృషి ఉంటదండి. అంటే సార్ ఇది ఉంటూ అంటే ఎక్కడ కమర్షియలైజ్ తగ్గదు సార్ పెద్ద. అంటే ఒక స్టార్ హీరోతో ఇలాంటి ఆర్గానిక్ కథ చెప్పడం అంటే చాలా టఫ్ జాబ్ సార్. బ్లెండ్ చేయడం. తమ్ముడు అనే సినిమా అది కూడా కరాటే ఇవన్నీ ఉండి చాలా బేవర్స్ గా తిరిగే ఒక తమ్ముడు ఒక కారణం వల్ల ఒక పర్పస్ వెతుక్కుని నేను ద బెస్ట్ గా అవ్వాలి, మా ఫాదర్ కి నిరూపించుకోవాలి. సో ఆయన పర్పస్ ఆ ఫాదర్ కి నిరూపించుకోవాలి, అంతేనా? బ్రదర్ ఒకటి బ్రదర్ కాళ్ళు ఇరిగింది, అది ఫాదర్ వీడేం చేస్తాడు బ్రదర్ కాళ్ళు అంటే. సో ఆ కారణం ఒకటి ఎత్తుక్కోవడం అనేది, అది నీ సినిమాలో నీ కారణం అనేది ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కమర్షియల్ పాయింట్. దానికి ఆడియన్స్ విల్ బి షాక్డ్. వెయిటింగ్ సార్, దానికోసం టెన్షన్ గా ఉందండి. పెద్ది అంటే పెద్ది అన్నదే అంత ఒక స్టోరీ అండి. ఇంకా స్టోరీ మీరు రామ్ చరణ్ గారు కనిపించలేదు సార్, చూసిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారండి. రామ్ చరణ్ గారు కనిపించకుండా దాంట్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారండి మీరు. ఒక పావు గంట ఒక హాఫ్ అన్ అవర్ సినిమా తర్వాత పెద్ద క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం సార్. మీకు జాన్వీ క్యారెక్టర్ కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నువ్వు అనుకున్నప్పటి నుంచే జాన్వీ కపూర్ అని అంటానే ఉన్నావు, కానీ అమ్మాయి కూడా ఒక హీరోలో ఉంటుంది సార్. అసలు అక్షయమ్మ క్యారెక్టర్ అంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్. అక్షయమ్మ ఇస్ వెరీ గుడ్ ఆరా. ఎవ్రీ టైం జాన్వీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆవిడ ఆరా సగం పని చేసుకుని వెళ్ళిపోతుంది. కొన్ని వాళ్ళు అమ్మకున్న ఆవిడకి స్ట్రైట్ దిగిపోయింది సార్. కొన్ని సీన్స్ లో శ్రీదేవి గారి లాగా అనిపిస్తుంది. వచ్చి సార్ సరదాగా మాట్లాడుకుందాం, అన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు నిజమైన టాపిక్ మాట్లాడదామా సార్? చెప్పండి సార్. నిజంగా ఒక మంచి సినిమా తీయాలంటే ఎంత శ్రమ పడతామో మనకు తెలుసు. అంటే ఏది ఇచ్చినా కొద్దిగా మంచి కంటెంట్ ఇవ్వాలని అందరూ గర్వపడే సినిమా, నిజంగా అందరూ ఇన్స్పైర్ అయ్యే సినిమా. ఫ్యాన్స్ అందరికి అది నిజం సార్. ఎందుకంటే చాలా మంచి సినిమా తీశారు మా హీరో గారు అన్న చెప్పుకోవడానికి అంత ఉంటది సార్. మీకు గుర్తుందా సార్, ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది మీకు
చాలా మంచి పేరు వస్తుంది అని ఏంటి, చెప్తున్నారు. నేను మంచోని కదా కాదు సార్, మంచి పేరు ఇంకా మంచి పేరు వస్తుందని అంటే సార్ మీరు ఒక మాట అన్నారు ఇన్స్పైరింగ్ గా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లైఫ్ అవును సార్, అవును సార్. సార్ మీరు ఒక మాట అనేది గుర్తుంది సార్, అప్పుడు ఉపాసన మేడం గారు ఉన్నారండి, ఉపాసన గారు అంటే బుచ్చి నాకు మంచి పేరు వస్తుంది అంటే ఈ పేరు ఏదో పెళ్లికి ముందు వచ్చింటే ఇంకా సంబంధంగా ఇంకా మంచి సంబంధం వచ్చింది నాకు అని మేడం పక్కన ఉండి చెప్తున్నారండి. మేడం ఏ అన్నారండి. లేదు అంటే అంత మంచి కథ రాసావంటే అసలు సంబంధాలు మనకి అలా లైన్ లో వస్తాయి. అంత అయిపోయింది. రెహమాన్ సార్ ఆర్ఆర్ వర్క్ చేస్తున్నారు, లేకపోతే నేను అవ్వకపోతే సార్ తో ఎంత అలాగా నేను రాలేను సార్ నేను బతిలాడుకున్నాను, అయిపోయింది వర్క్. ఓలా బుక్ చేస్తాను చెప్తున్నా సార్ చాలా దూరం తీసుకొచ్చారు సార్ మిమ్మల్ని.